అవునా వచ్చిన పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ప్రకటన, వచ్చే గురువారం అనగా ఫిబ్రవరి 27వ తారీఖున కావూరి నాగలక్ష్మి గారి జ్ఞాపకార్థం కూడిక వారి కుమారులు మరీదాస్ మహేష్ల ఇంటి దగ్గర జరుగుతూ ఉంది. ఆ కూడికలో మనమందరం పాలు పొందుదాం. ఆ రోజు బైబిల్ స్టడీ క్లాస్ ఉండదు. విషయాన్ని జ్ఞాపకం చేసుకొనండి. చేరువచ్చిన వారందరికీ వారు భోజన పానాదులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కూడికలో పాలు పొంది ప్రభుని మహిమపరచాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవుని లేఖనాన్ని చదువుకుని మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుంటాం. పేజీ నెంబర్ 57 పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగు కొనగా 25 అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. చదువుకున్న లేఖన భాగం ప్రభువు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానే మన పస్కా పశువైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి ద్వారా ఆనాడు నిర్గమకాండంలో పాస్ ఓవర్ అని జ్ఞాపకం చేశారు కదా. దాటిపోవుట, మరణ సంహార దూత ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండగా వారు దాసత్వంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మరణ ఆలకించి మోషేను వారి దగ్గరికి పంపించాడు. మోషే, నేను నోటి మాంద్యం గలవాడును, నేను చేతగాని వారును, మాట్లాడలేని వాడును అంటే మోషేతో దేవుడు మాట్లాడి అహరోను నీకు నోరుగా ఉంటాడు అని చెప్పాడు. మోషే నాయకత్వంలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మోషే బాల్యం మనకు తెలుసు. మోషే బాల్యం ఎలా గడిచిందో మనకు తెలుసు. ఈ విషయాలన్నింటికీ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకే ఒక మాట చెప్తాడు కదా. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద భాగ్యమని ఎంచినవాడు మోషే. దేవుని పిలుపుకు లోబడిన వాడై ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోషే వచ్చాడు. ఫరోతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ కొన్ని సూచక క్రియలు చేయవలసి వచ్చింది, తెగుళ్ళు రప్పించవలసి వచ్చింది. మోషే ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. ఇవన్నీ మనం 15వ అధ్యాయానికి ముందుగా చూస్తాం. 15వ అధ్యాయానికి ముందుగా చివరిగా జరిగిన కార్యం ఏమిటంటే, ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి తొలి సంతానమైనటువంటి ప్రతి పురుషుడు కూడా ఆ మరణ సంహార దూతకు బలి అయిపోయాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు మాత్రం, దేవుని ప్రజలు మాత్రం వారు నివసించిన నివాసాలలో నివసిస్తూ వారి అడ్డకొయ్యకు నిలువ కొయ్యకు బలి ఇచ్చినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు. అది పస్కా బలి పశువైన ప్రభువుని జ్ఞాపకం చేసింది. ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు. దీని తరువాత వారు దేవుని సేవించటానికి కదా వారి ప్రయాణం సాగించారు. వారికి తొలిగా ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఎర్ర సముద్రాన్ని మోషే దేవుడు చెప్పినట్లుగా తన కర్రనెత్తగా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. వారు 6 నెలలు నడిచారు అని దైవగ్రంథం సెలవిస్తూ ఉంది. వారు నడిచిన తర్వాత వారిని వెంబడిస్తున్న ఫరో సైన్యం, రౌతులు, గుర్రాలు
రథాలు అన్నీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డాయి. ఆ తర్వాత అది 14వ అధ్యాయం చివరిలో మనం ఆ విషయాలని గమనిస్తాం. 15వ అధ్యాయంలో ఆ సంఘటన జరిగిన తర్వాత, వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ఒక కీర్తన పాడారు. 15వ అధ్యాయంలో దేవుడు వారికి కలుగు చేసినటువంటి విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పూజ్యునుడని వెలుగెత్తి గొప్ప స్వరముతో ప్రభుని స్తుతించారు, కీర్తించారు. మోషే కీర్తించాడు. మోషే తర్వాత స్త్రీలకు నడిపిస్తున్నటువంటి మిర్యాము తంబురను చేతబూనుకొని కీర్తన పాడగా వారు సాగిపోయారు అనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం ఈ వచనాలు చదివాం కదా. 22వ వచనంలో ఆ సంఘటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రభుని కీర్తించిన తర్వాత 22వ వచనంలో మనం చదువుతాం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. ఇప్పుడు వారు ఎక్కడ నడుస్తూ ఉన్నారు? ముందైతే వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రంలో నుండి నడిచారు కదా. ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచారు. ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారంటే వారు 3 దినములు షూరు అరణ్యంలోనికి వెళ్ళి నడిచారు. 3 దినాలు వారు నడిచిన తర్వాత వారికి ఏమైంది? దాహం అయింది. వాస్తవం కదా, నడిస్తే దాహం అవుతుంది, దేహానికి అలసట వస్తుంది. ఇక్కడ 22వ వచనంలో వారికి దాహమైన మాట వాస్తవమే, వారు నడిచిన మాట వాస్తవమే. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. వారికి నీళ్లు దొరకపోగా అదే వచనం చూడండి, అదే వచనం, అంతలో వారు మారాకు చేరిరి. అక్కడ నుంచి కొంచెం ముందుకు సాగారు, నీళ్లు దొరకలేదు, కొంచెం ముందుకు సాగారు, వారు మారాకి చేరారు. మారాలో నీళ్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మారాలో నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్ళు ఎలాంటివి? చేదైన నీళ్లున్నాయి. అక్కడ చేదైన నీళ్లు వారు త్రాగలేకపోయారు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 23వ వచనంలో మారా నీళ్లు చేదైనవి గనక, ఆ వచనం చదవండి, మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు పెట్టును. మారా అనే మాట చేదు అనే మాటను చెప్పాడు. ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంది, కానీ తర్వాత వచనాన్ని మనం చాలా ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. 24వ వచనం, ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగు కొనగా. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు శ్రమను అనుభవించారు, ఇనుప కొలిమిని అనుభవించారు. ఇబ్బంది కొలిమిలో వారి శ్రమను అనుభవించిన మాట వాస్తవమే. వారు సాగిపోయారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, గొప్ప అద్భుత కార్యాన్ని వారు చూశారు. వారు షూరు అరణ్యంలో 3 దినాలు నడిచిన తర్వాత దాహమైంది, తాగడానికి నీళ్ళు లేవు, కొంచెం ముందుకు వచ్చారు, నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే, వారు నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక, దాహం అవుతుంది కనుక వారు ఏం చేస్తున్నారంటే సనుగుతా ఉన్నారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని మన ప్రయాణ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మారా వంటి అనుభవాల్లోనికి నడిపించినప్పుడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా సనుగుతూ ఉంటాం కదా. ఎన్నిసార్లు సనిగామో. మోషే కూడా ఉన్నాడు వారితో కదా. మోషే కూడా వారితో నడుస్తున్నాడు. ముందుగా నడుస్తుంది మోషేనే. మోషే సనిగినట్లుగా మనకు అక్కడ కనపడదు. ఇశ్రాయేలు జనాంగం దేవుని ప్రజలైన వారు, దేవుని కార్యాన్ని చూసిన వారు, దేవుడు వారిని విమోచించాడని కీర్తించిన వారు, గానం చేసిన వారు, గళమెత్తి పాడిన వారు ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? సనుగుతూ ఉన్నారు. ఎందుకు సనుగుతూ ఉన్నారు? చేదైన పరిస్థితి వారికి ఎదురైంది. అక్కడ నీళ్లు త్రాగలేకపోగా, నీళ్లు తాగడానికి లేకపోయేసరికి వారు సనుగుతూ ఉన్నారు మోషే మీద అనే మాట చూస్తాం. 16వ అధ్యాయంలో వారు దేవుని మీద సనిగారు అనే విషయాన్ని కూడా చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చేదైన అనుభవాల గుండా మనం సాగిపోయేవారిగా ఉండాలి, కానీ సనిగేవారిగా ఉండకూడదు అని నిర్గమాకాండం 16వ అధ్యాయం 23వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఎన్ని చేదైన అనుభవాల గుండా భక్తులు నడిచారో దైవ గ్రంథంలో మనం గమనిస్తే కొన్ని మాటలు వరకు అలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని గ్రంథంలో నుండి
చేదైన అనుభవాల గుండా అనగా శ్రమల గుండా వెళ్ళిన వారు దేవుని గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఎవరికి అలా జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేద్దాం. రూతు గ్రంథంలో ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయం 20వ వచనం. పాత నిబంధన గ్రంథంలో రూతు గ్రంథంలోను మొదటి అధ్యాయం 20వ వచనంలో నయోమి చెప్తున్న మాట, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అన్నాడు కదా. ఇక్కడ కూడా అదే మాట రాశాడు. మారా అంటే చేదు అనే మాటను చెప్పాడు. 20వ వచనంలో నయోమి చెప్తున్న మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు అనే మాట చూస్తూ ఉన్నాం. నయోమి జీవితంలో కూడా దేవుడు శ్రమకు అనుమతించాడు. వాస్తవమే అది. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు బెత్లెహేమును వీడి నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు వారి కుమారులు మహ్లోను కిల్యోను వారు ఎక్కడికి వెళ్ళారంటే మోయాబుకి వెళ్ళారు కదా. దేవుని ఇల్లు అయినటువంటి సమృద్ధి కలిగిన స్థలములో నుండి వారు ఒక శ్రమను తాళలేక కదా, వారు నీళ్ల కోసం సనిగారు, కానీ వీరు ఆహారం లేదని, కరువు ఉందని ఆనాడు వారు మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళిన తర్వాత నయోమి తన భర్తను కోల్పోయింది. అదే సమయంలో తన కుమారులను కోల్పోయింది. తర్వాత మరలా బెత్లెహేముకు తిరిగి రావడానికి ప్రయాణమైంది. బెత్లెహేముకు తిరిగి వస్తూ తన కోడలైనటువంటి ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు ఒక గొప్ప తీర్మానంతో నయోమితో ప్రయాణం చేసింది. ఇక్కడ మనం చూస్తాం 20వ వచనంలో ఆమె చెప్తున్న మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు అనే మాట చెప్తా ఉంది. దుఃఖానికి కారణం ఎవరు? దేవుడు అనుమతించిన మాట వాస్తవమే, కానీ ఆ దుఃఖానికి కారణం ఎవరు అంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకు దుఃఖాన్ని కలుగజేసింది. ఒకవేళ నయోమి అలాగే ఎలీమెలెకు మహలోను కిలియోను వారు బెత్లెహేములోనే ఉంటే ఇతరుల వలె వారు కూడా పోషింపబడేవారే. ఉన్నారు అక్కడ చాలామంది. బెత్లెహేమును వేడని ప్రజలు అనేక మంది ఉన్నారు అక్కడ. వారు కరువుని ఆధారం చేసుకొని ప్రభువుని విడిచారు. వారు శ్రమను తాళలేక చేదైన అనుభవాన్ని వారు దాటి వారు ఇంకా మంచి పరిస్థితులు కూడా వెళ్ళాలని మోయాబుకు వెళ్ళారు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. దేవుని శిక్షకు వారు పాత్రులు అయ్యారు. ఇప్పుడు ఆమె చెప్తుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు. దేవుడు దుఃఖం కలుగు చేశాడా? వాస్తవం కాదది. దేవుడు శ్రమ గుండా అనుమతించినప్పుడు శ్రమల్లో నిలిచినట్లయితే దేవుడు సమృద్ధిని అనుగ్రహించేవాడే. అయితే 20వ వచనంలో మనం చూస్తాం, ఆమె చెప్తున్న మాట, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు. నా పేరు నయోమి అంటే మధురం, నన్ను మారాగా మార్చాడు దేవుడు అని చెప్తా ఉంది. మనం కూడా చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాల ద్వారా ఇలాంటి చేదైన అనుభవంలోనికి మనం జారిపోతాం, కానీ దేవుని మనం నిందించేవారిగా ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. మోషే ఉన్నాడు, మోషేతో పాటు ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. మోషే సనగలేదు, ఇశ్రాయేలు జనాంగం సనిగారు. ఇక్కడ బెత్లెహేములో ఇతరులు ఉన్నారు, దేవుని ప్రజలైన వారు ఉన్నారు. దానిని వీడి వెళ్ళిన వారు ఎవరంటే నయోమి కుటుంబం మాత్రమే వెళ్ళారు. వారు చేదైన అనుభవాన్ని తాళలేక వెళ్ళారు. వారు దుఃఖానికి కారకులయ్యారు. దేవుని నిందించిన వారిగా ఉన్నారు, సనిగిన వారిగా ఉన్నారు కదా. మన అనుభవాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రమను మనం తాళుకోవాలి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందామా? యోబు గ్రంథానికి వస్తే యోబు గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం కదా. యోబు గ్రంథంలో
5వ అధ్యాయం చూడండి. దానికి ముందుగా 5వ అధ్యాయం యోబు గ్రంథం 5:17 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము అన్నాడు. యోబు ఏం చెప్తున్నాడు? సర్వశక్తుడగు దేవుడు మనకు అనుగ్రహించే శిక్షను మనం తృణీకరించకూడదు అంటున్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమను, శిక్షను మనం తృణీకరించకూడదు అని యోబు చెప్తా ఉంటే, నయోమి చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఆయన దుఃఖం కలుగు చేశాడు అని చెప్తా ఉంది. నేడు మన సంఘాలలో, సమాజంలో, దేవుని నమ్మిన ప్రజలలో నయోమి వంటి వారు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం వంటి వారు ఉన్నారు. యోబు వంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, యోబు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు కదా. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. భయభక్తులు కలిగిన వాడు, నోటి మాట ద్వారా కూడా దేవునిని దూషించినవాడు, గాయపరిచినవాడు, కష్టపెట్టినవాడు. ఆ మాటలో మనం చూస్తాం. యోబు గ్రంథంలో యోబుకు కలిగిన శ్రమ భూమి మీద ఏ మానవునికి కలగలేదు, నాడు నేడు కూడా. అంత శ్రమను అనుభవించాడు. సమస్తాన్ని కోల్పోయాడు. ఒక్క దినమందే ఆస్తిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. సమస్తమును కోల్పోయిన యోబును మనం చూస్తాం. యోబు దేవుడు తనకు అనుగ్రహించిన శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. 5:17 ఆయన అన్నమాట చాలా గొప్ప మాట. సర్వశక్తుడు దేవుడు మనకు అనుగ్రహించిన శిక్షను మనం తృణీకరింపకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యోబు ఎంత గొప్ప యథార్థతను కలిగిన వాడిగా ఉన్నాడో. శ్రమలను తాలుకున్న తర్వాత యోబు జీవితంలో మనం గమనిస్తే చివరి అధ్యాయంలో 2 దీవెనకు పాత్రుడు అయ్యాడు కదా. 2 దీవెనకు పాత్రుడయ్యాడు. శ్రమను తాళలేక దేవుణ్ణి దూషిస్తున్నటువంటి నేటి ప్రజలకు యోబు చెప్తున్న మాట ఏంటంటే, ఆ సర్వశక్తుడు మనకు అనుగ్రహించే శిక్షను మనం తృణీకరింపకూడదు, మనం అంగీకరించాలి. కొత్త నిబంధన కోణంలో చూస్తాం, 10 దినములు మనకు శ్రమ కలుగును కదా అన్నాడు. కొద్ది దినాలు శ్రమను మనం ఓర్చుకున్న తర్వాత ఒక గొప్ప స్థితికి ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు అని యోబు ఆనాడే చెప్పాడు. ఈనాడు కొత్త నిబంధన సత్యంలో, కొత్త నిబంధన కోణంలో దైవవాక్యం మనకు అది రుజువు చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వారు దేవుని స్తుతించిన వారిగా, కొనియాడిన వారిగా, గళమెత్తి పాడిన వారిగా, దేవుని అద్భుతమైన కార్యాలు చూసిన వారిగా వారు ఉన్నారు. వారు ఎర్ర సముద్రమును దాటి వచ్చిన తర్వాత 3 దినాల ప్రయాణంలో వారి దాహానికి చేదు నీరు ఆటంకం అవగా వారు దేవుని అలాగే మోషేను వారు సనిగారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, అక్కడే కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు కదా. శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన ప్రయాణంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలిగాయి. ఆయన దివారాత్రాలు, ఎన్నో రాత్రులు జాగారం చేశాడు. నిద్రలేని, ఆకలిలేమి ఆయన జీవితంలో ఉంది. అలాగూ చెప్తూ ఆయన సువార్త కొరకై అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం కదా, కాళ్లకు చేతులు బొండములు వేసినా సరే ప్రభుని స్తుతించేటువంటి పరిస్థితుల మధ్య ప్రభుని గణపరిచిన వాడు పౌలు కదా. సనిగాడా? స్తుతించాడా? సనిగాడా? కీర్తించాడా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలల బంధించి
చెరసాలలో వేసిన పౌలు శీలల బంధించి, చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా, చాలా బ్రద్దాలయే పాటలతో ప్రార్థింపగా, చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వారు బొండములు వేసిన, కొరడాలతో కొట్టబడిన, శ్రమను అనుభవిస్తూ ఉన్న కొద్ది సమయంలో ప్రాణం పోతుందన్న వారు ఏం చేస్తున్నారు? ప్రభుని కీర్తిస్తూ ఉన్నారు, ప్రభుకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ అనుభవం లేకనే నేడు సంఘాలలో సనుగులు బయలుదేరాయి, కుటుంబాలలో సనుగులు బయలుదేరాయి. శ్రమల గుండా దేవుడు అనుమతించినప్పుడు, మారా వద్దకు ప్రభు నడిపించినప్పుడు అక్కడ నిలిచి మనం చేయవలసిన పని ఏంటంటే ఆ వచనం చూద్దాం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 15వ అధ్యాయంలోనికే 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు ఎవరు మొరపెట్టింది? మోషే కదా. సనుగుతున్న ప్రజలు మోషేని దూషిస్తూ ఉన్నారు కదా, మోషేని దూషిస్తూ ఉన్నారు, మోషేని తిడతా ఉన్నారు. ఏందయ్యా? ఆ తర్వాత వచనాల్లో, నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో ఇవన్నీ వచనాలు చూస్తే వారు ప్రతి సమయంలో కూడా ఆహారం లేకపోయినా మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. నీళ్ళు లేకపోయినా మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. వారికి ఏది తక్కువైనా సరే మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. అద్భుతాలు చూసినప్పుడు ఆనందపడ్డారు, శ్రమ వచ్చినప్పుడు సనిగారు. మారా వంటి అనుభవాలలో మన ఆధ్యాత్మిక కోణం ఎలా ఉంటుందంటే మనం కూడా సనిగేవారిగానే ఉంటా ఉన్నాం. ఎక్కువ శాతం దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం మారా వంటి అనుభవాలలో మన ఆత్మీయత బయటపడతా ఉంది. మారా వంటి అనుభవాలలో సేవకులను దూషించేవారిగా, సహోదరులను దూషించేవారిగా, సంఘంలో ఉన్న బాధ్యత గల వారిని దూషించేవారిగా, దేవునిని దూషించేవారిగా మనం ఉన్నాం కదా. మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నిసార్లు మనం ఇలా ప్రవర్తించామో మనము పరీక్ష చేసుకోవాలి. ఈ విషయాన్ని చూస్తాం. 25వ వచనంలో మోషే చేసిన పని ఏమిటంటే, మోషే యెహోవాకు మొర్రపెట్టాడు. మనము సనగకూడదు, కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య మోషే వలె మనం మొర్రపెట్టాలి. మోషే ఆ యొక్క నీటి కొరకు మోషే మొరపెట్టాడు. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మోషే మొరపెట్టకుండా మోషే కూడా తన యొక్క కర్రను చూపించవచ్చు కదా. ఎందుకంటే దేవుడు ఐగుప్తులో తన కర్ర ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఆ కర్ర ద్వారానే తెగుళ్లను కదా రప్పించాడు, నీటిని రక్తంగా మార్చాడు కదా, కర్రలు పాములుగా చేయబడ్డాయి, ఎర్ర సముద్రం చీల్చబడింది. ఆ కర్రలో అంత శక్తి ఉందని ఎరిగిన మోషే ఆ చేదైన నీళ్లను ఆ కర్రతో మధురమైన నీళ్ళగా మార్చాలి అనే ఆలోచన మోషేకి రాలేదు. కారణం ఏమిటంటే మోషే దేవుని పైన ఆధారపడేవాడు, మోషే దేవునికి మొరపెట్టాలనే ఆలోచన కలిగిన వాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి వరాలు దేవుని నామమును గణపరచడానికి ఉపయోగించాలి. కానీ మన సొంత నిర్ణయాలతో మనం వెళ్ళడానికి వీలు లేదు. మోషే చేతిలో ఉన్న కర్ర అనేకమైన అద్భుతాలు కార్యాలు చేసిన మాట మోషేకు తెలుసు. కానీ ఆ సమయంలో మోషే దేవునికి మొరపెట్టాలని గొప్ప ఆలోచన కలిగిన వాడు. మనము దేవుని కొరకై నిలిచిన వారమైతే దేవుడు ఏం చేయమంటాడో అని కనిపెట్టి దేవుని దగ్గర మనం మొరపెట్టేవారిగా ఉంటాం ప్రతి సమయంలో కూడా. మోషే దేవునికి మొరపెట్టగా మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే కదా, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. నీ దగ్గర ఉన్న కర్రని ఆ నీళ్ళలో
వేయమని అనలేదు, కానీ ఒక చెట్టును చూపాడు. చాలా ఈ మాట చదువుతున్నప్పుడు మోషే తన బలాన్ని ఆధారం చేసుకోలేదు, తన చేతిలో ఉన్న కర్రను ఆధారం చేసుకోలేదు, కానీ దేవుడు ఏం చెప్తాడా అని ఎదురు చూశాడు. మనం కూడా దేవుని సన్నిధిలో చేరినప్పుడు, మరా వంటి అనుభవాలు మన జీవితాల్లో కలిగినప్పుడు, చేదైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ప్రభు దగ్గర మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడి మనకు పరిష్కారాన్ని చూపిస్తాడు. వారికి చేదైన నీరు ఉన్నాయి, అక్కడే ఒక చెట్టు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. మన పరిస్థితుల మధ్య, మన ఆందోళన మధ్య, మన శ్రమల మధ్య మనకు దేవుడు చూపిన పరిష్కారాన్ని మనం గమనించలేకపోతా ఉన్నాం. మనం ప్రార్థించినప్పుడు ప్రభువు దానిని మనకు బయలుపరుస్తాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగినప్పుడు దేవుడు మనకు దాన్ని బయలుపరుస్తాడు. మోషేకు బయలుపరిచాడు, అక్కడ ఒక చెట్టును చూపించాడు. ఇక్కడ ఆ మాట చెట్టును చూపెను అనే మాట చూస్తాం. తర్వాత ఏమన్నాడు, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను అన్నాడు. ఈ చెట్టు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుంది. చేదైన బ్రతుకులను, చేదైన నీరుని మధురంగా మార్చేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఆ చెట్టు నరకబడి ఆ నీళ్ళలో వేయబడగా చేదైన నీరు మధురమైన నీరుగా మార్చబడింది. వారు దాన్ని త్రాగారు. ఈనాడు మన బ్రతుకులలో పాపముగా చేయబడుతున్నటువంటి, పాపముగా ఎంచబడుతున్న చేదు విరిగిపోవాలి అంటే ఆ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆ కలువరి సిలువనెక్కాడు కదా. ఆ మ్రానునెక్కాడు. గలతీ పత్రికలో మ్రానుకు వేలాడదీయబడ్డాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం, లేత మొక్కవలె ఎదిగిన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యవ్వన కాలంలో మన కొరకై నరికి వేయబడి నీళ్ళలో వేయబడ్డాడు. చేదైన నీళ్ళను మధురముగా మార్చడానికి, చేదైన బ్రతుకులను, పాప బ్రతుకులను మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడు ఆయన మన కొరకై ఆ గోల్గొతా కొండపైన, సిలువ మ్రానుపైన ఆయన కొట్టబడ్డాడు. ఆయన శ్రమను అనుభవించాడు. ఆ మ్రానుకు వేలాడదీయబడ్డాడు. ఎంత శ్రమను అనుభవించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన కార్యం మన జీవితాలలో మధురాన్ని అనుగ్రహించింది. ఆయన ప్రేమ కదా, ఆయన ప్రేమ విలాపవాక్యంలో చెప్తాడు, ఆయన ప్రేమ ద్రాక్షారసం కంటే మధురమైనది, ఆయన ప్రేమ జుంటి దేనదారుల కంటే మధురమైంది. ఆయన ప్రేమ వర్ణింపడానికి తరమే కాదు. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఆయన ప్రేమ అది ఊహకు అందని ప్రేమ, మధురమైన ప్రేమ. జుంటితేన దారుల కంటే, ద్రాక్షారసం కంటే మధురమైన ప్రేమను ఆయన చూపించి పాప బ్రతుకులో ఉన్న మానవునికి, చేదైన నీటిగా ఉన్నటువంటి మన బ్రతుకులను మధురమైన బ్రతుకులుగా మార్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుంది ఆ చెట్టు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అద్భుతమైన కార్యాలు చూశారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుండి విడిపింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇశ్రాయేలు ప్రజలు దాటిన తర్వాత ప్రభుని మనసారా కీర్తించారు. ఆ తర్వాత వారికి శ్రమ కలిగినప్పుడు వారు దేవునిని, మోషేను సనిగారు అనే విషయాన్ని మంచాం. కొరింథీ పత్రికలో దీన్ని ఇంకా స్పష్టంగా రాశాడు. వారు సనిగి సంహారకుని చేతులు కదా. అక్కడేమో సంహారుని చేతిలో పడకుండా వారు రక్షింపబడ్డారు పస్కా పశువు ద్వారా. ఇక్కడైతే అరణ్యంలో వారు సనిగి సనుగుల ద్వారా వారు నాశనం అయిపోయారు. శిక్షకు పాత్రులు అవడానికి కారణం ఏంటంటే మన అవిధేయత, మన సనుగులు ప్రభువుకి మనం ఆయాసం కలిగించేటువంటి స్థితి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ నేను చెప్పడం లేదు, కానీ 25వ అధ్యాయంలో మరొక మాట
రాసిన మాటను జ్ఞాపకం చేస్తాం. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. ఏం చేశాడు దేవుడు పరీక్షించేవాడు. నేను ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన పరీక్షిస్తాడు. దేవుని గ్రంథం చెప్తా ఉంది కదా, ఆయన హృదయములను పరీక్షించు దేవుడు. మనం పైకి భక్తిగా కనపడ్డా మన హృదయాలను పరీక్షించే దేవుడు ఉన్నాడు. హృదయాలలో ఉన్న ప్రతి విషయాన్ని, హృదయాంతర్యంలో ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు పరీక్ష చేయబోతా ఉన్నాడు. ఎందుకంటే మానవ నైజం మంచిగా ఉన్నప్పుడు ప్రభుని పొగడడం, మానవ నైజం చెదైన అనుభవాల్లో దేవుణ్ణి దూషించడం. చాలాసార్లు చెప్తాను, నేను మరోసారి చెప్తాను. ఎప్పుడైనా సరే మన కుటుంబంలో మనకు ఆధారమైన వారు చనిపోయినప్పుడు, చాలాసార్లు ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాకు అన్యాయం చేశాడు కదా, దుఃఖం కలుగజేశాడు అని దేవునిపై సనిగిన వారు, దూషించిన వారు లేకపోలేదు. దేవుడు మాకు అన్యాయం చేశాడు బ్రదర్, దేవుడు మాకు అన్యాయం చేశాడు, చేతికి వచ్చిన కొడుకు చనిపోయాడు, మాకు ఆధారమైన భర్త చనిపోయాడు. దుఃఖం ఉండడం మాట వాస్తవమే, కానీ దేవుడు అన్యాయం చేయలేదు. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. 25వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ వారిని పరీక్షించాడు దేవుడు. వారికి కట్టడలను విధులను నిర్ణయించిన తర్వాత పరీక్షించాడు కదా. దాన్ని కిందకి రాశాడు మరలా 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడన్నింటి అనుసరించి నడిచిన ఎడల అన్నాడు కదా. చాలా పనులు చెప్పాడు ఇక్కడ మనకు. ఆయన పరీక్షించేవి నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడు. రెండోది చెప్తాం, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన పరీక్షించే విషయాన్ని గురించి 16వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం, నిర్గమకాండం 16:4 ఏమన్నాడు, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించుదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలను. ఇక్కడ ఈ మాట మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తారా లేదా? ఇప్పుడు మన కొత్త నిబంధన కోణంలో ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది కదా, దీన్ని అనుసరించి నడుస్తారా లేదా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే చెప్పాడు, ఏనాటి మన్నా ఆనాడే కురిపించబడతా ఉంది, వారు దాన్ని ఏనాడికనాడు కూర్చుకోవాలి. ఏనాడికనాడు దేవుని వాక్యం సమృద్ధిగా వినిపింపబడతా ఉంది, దాన్ని మనం కూర్చుకోవాలి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కీర్తన గ్రంథంలో అన్నాడు, అది యథార్థమైనది అన్నాడు. దేవుని ధర్మశాస్త్రం ఎలాంటిదంట? యథార్థమైనది అన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో అన్నాడు 7వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది అన్నాడు. యథార్థమైన, పరిశుద్ధమైన దేవుని ధర్మశాస్త్రమును మనము అనుసరించాలి. అలాగూ మనం అనుసరిస్తామా లేదా అని దేవుడు పరీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు 119వ కీర్తన 72వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించుట మనకు మేలు అన్నాడు. మేలైన దాన్ని అనుసరించాలి కదా. ఇది మంచిది అంటే మనం దాన్ని అనుసరించాలి. దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం మన జీవితాలకు మంచిది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం మన బాధలకు నెమ్మది కలుగు చేసేది కదా. దేవుని వాక్యం మన జీవితాలకు దీపం లాంటిది కదా. అలాగూ ఉంటే ఆ వాక్యం మనకు మేలే అనే విషయం చూస్తాం. 119వ కీర్తన 165లో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రము మీకు నెమ్మది కలుగు చేస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మది కలుగు చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎక్కువ విషయాలు చెప్పడం లేదు, కానీ యెహోవా ధర్మశాస్త్రం వారు అనుసరించి నడుతురో లేదో అని యెహోవా వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈనాడు మనల్ని కూడా ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదా అని ఆయన పరీక్ష చేయబోతా ఉన్నాడు. దేవుడు మారా వంటి అనుభవాలలో నుండి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే, మోషే వలె ప్రార్థన చేయాలి. మారా వంటి అనుభవాల గుండా ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి మనం నడవాలి. దేవుని వాక్యమే మనకు చెప్తుంది,
శ్రమలో ఎలా నడవాలో, బాధలో ఎలా నడవాలో కదా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2 మాటలు చెప్పాం. 3వ మాట చూస్తాం, ఆయన పరీక్షించేవాడు అనే విషయం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2:3 ఏమనంటే, ఆయనే మన క్రియలను పరీక్షించువాడు, ఆయనే మన క్రియలను పరీక్షించేవాడు. మన క్రియలు ఎవరు చూస్తున్నారులే అని అనుకోవడానికి లేదు, ఆయన పరీక్షిస్తా ఉన్నాడు. ఆ విషయం మనం చూస్తాం. మన క్రియలను పరీక్షించు దేవుడు ఉన్నాడు, ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కొన్ని వచనాలు అలాగూ మనం చూద్దాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం అంటాడు, మీరు మారు మనసుకు తగిన క్రియలు చేయవలని కదా. అక్కడ ఆ మాట కనపడుతుంది. మారు మనసుకు తగిన క్రియలు మనలో కనబడాలి. ఆయన పరీక్షించేటప్పుడు మీరు మార్పు చెందారు కదా అని ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవి కూడా ఆయన పరీక్ష చేస్తాడు. మన క్రియలు ఎఫెసీ పత్రికలో 2:10 అన్నాడు, సత్క్రియలు అన్నాడు కదా. ప్రభుని ఎరిగిన మనం సత్క్రియలు చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 3:3 అది చదువుదాం అన్నమాట. కొత్త నిబంధనలో యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 3:3 యోగ్యమైన ప్రవర్తన కలవారై యాకోబు పత్రికలో నుండి 13 చూద్దాం. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచగలను. ఆయన పరీక్షించేటప్పుడు యోగ్యమైన ప్రవర్తనతో తన క్రియలు కనపరచాలి అని మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. చాలామంది క్రియలు నీతి క్రియలు అన్నాడు కదా, బైబిల్ గ్రంథంలో చెప్పాడు. చాలామంది చేసే క్రియలు ప్రజలకు కనపడాలని, ప్రభువు కనపడాలని కాదు కానీ ప్రజలకు కనపడాలని మెప్పు కొరకు చేస్తూ ఉంటారు. క్రియలు అంటే ఏం లేదు, పనులే. మనం చేసే పనులు ప్రభువుకి మెప్పుకరంగా ఉండాలి. ఇక్కడ 14:13 అన్నాడు, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. యోగ్యమైన ప్రవర్తనతో మన క్రియలు చేయాలని ప్రభు పరీక్షిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 16:27 అన్నాడు. 16వ అధ్యాయం 27వ వచనంలో మన క్రియల నిమిత్తం, అక్కడ చూడండి 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 27 కదా. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి పరీక్షించిన వాడు ఊరుకోడు. మన క్రియలను పరీక్షించేవాడు ఫలమిస్తాడు. ప్రభు ఇచ్చే ఫలం కొరకు మన క్రియలు ఉండాలి కానీ ప్రజల కొరకు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు మనకు ఒక దినాన ఫలం ఇవ్వబోతా ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు కదా. ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు, వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను అన్నాడు. వాని క్రియల చొప్పున ఫలం ఉంది మనకి. మనం చేసే పనులకు అది వృధాగా పోవు. దేవుని నమ్మిన ప్రజలమైన మనల్ని ఆయన పరీక్షిస్తుంటుండగా ఆయన పరీక్షలో మనం నిలిచిన వారమై కదా, పరీక్షలో నిలిచిన వారమై మన పని పరీక్షింపబడతా ఉంది. ఒక దినాన మనం చేసే పని పరీక్షింపబడతా ఉంది. కొయ్య కాలును కర్రగడ్డియు కాలిపోను అగ్నిలోనా, కొయ్య కాలును కర్రగడ్డియు కాలిపోను అగ్నిలోనా,
రాళ్ళవలే నీ ముందువా, ధైర్యముతో యేసుని ఎదుర్కొందువా. వెలగల రాళ్ళవలే నీ ముందువా, ధైర్యముతో యేసుని ఎదుర్కొందువా. ప్రభు వచ్చే సమయమాయరా, ఓ సోదరా ఓ సోదరి, జాగ్రత్తగా నుండుమా, జాగరూకతో నుండుమా, జాగ్రత్తగా నుండుమా, జాగరూకతో నుండుమా. ప్రభు వచ్చే సమయమాయరా. ఆయన నీ క్రియలు పరీక్షించడానికి, నా క్రియలు పరీక్షించడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభు పరీక్షలో మన క్రియలు నిలిచేవిగా ఉండాలి. ఆయన ధర్మశాస్త్రమును మనము అనుసరించి నడుతుమో లేదో అని ఆయన పరీక్ష చేయబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం వలె మనం తొలగిపోయేవారిగా కాక, మోషే వలె ప్రార్థించేవారిగా, దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడిచేవారిగా కదా, దేవుని కొరకు కార్యాలు చేసేవారుగా, క్రియలు పనులు చేసేవారుగా మనముండి ప్రభు ద్వారా మహిమ, మెప్పు, ఘనతను పొందుకుందాం. పేతురు పత్రికలో చెప్పినట్లుగా ప్రభువుకు మహిమను తీసుకొద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మన